మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు తులారాశి వారికి పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరుగుతుంది. దీని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంటుంది, వివిధ దేశాల మీద ఎలా ఉంటుంది, వ్యక్తుల మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయం మీకు ప్రత్యేకమైన ఒక వీడియోలో తెలియజేస్తాను. వితిన్ 1 or 2 డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిహారాలు కూడా పాటించండి. ఇక్కడ తులారాశి అంటే ప్రస్తుతం పంచగ్రహ కూటమి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా రాశి ఫలితాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ తులారాశి వారిని కనుక పరిశీలిస్తే జనరల్గా పంచమ స్థానం అనేటటువంటిది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. పంచమాత్ పూర్వపుణ్యం అంటారు. పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఒక రకంగా తులారాశి వారికి యోగాన్ని కలిగిస్తుంది. కానీ ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే పంచమ స్థానంలో జరిగేటటువంటి పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఎవరితో జరుగుతున్నది అంటే రాహువుతో కలిసి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి. రాహుతో కలిసి రవి, బుధ, కుజ, శుక్ర, రవి గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి రాహుతో కలిసి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రధానంగా దేనికి కారకుడు అంటే సుఖాలకు, సంతోషాలకు, ఆనందానికి, మానసికమైన ఉల్లాసానికి, ఉత్సాహానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం. అటువంటి శుక్రుడు రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. అలానే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు. కానీ కుజరాహు గృహాల యొక్క కలయిక గ్రహయుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి ఎదుటి వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకునేటప్పుడు మాట్లాడేటటువంటి మాట మర్యాదపూర్వకంగా కనుక ఉన్నట్లయితే శత్రు సంబంధాలు, శత్రు సమస్యలు కొంతవరకు తగ్గుతాయని చెప్పాలి.